హరే కృష్ణ. ఇవాళ మనము సనాతన్ ట్రావెల్ అనేటటువంటి ఒక ప్రామాణిక వ్యక్తి మనకు ఆన్లైన్లో ఈ వైష్ణవ పరంపర గురించి, అలానే శ్రీల ద్రౌపదుల వారి గురించి చేసినటువంటి కామెంట్స్కి రిప్లైగా సమాధానాలు తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, రామానుజాచార్యులని అపరంపర అనేసి కానీ, ఆయన వచ్చినటువంటి పరంపర కరెక్ట్ కాదనేసి కానీ ఎవరు అనట్లేదు. శ్రీ రామానుజాచార్య వారు సాక్షాత్తు లక్ష్మణుని యొక్క అవతారం. రామ అనుజ అంటే రాముని యొక్క శిష్యుడు, రాముని యొక్క తమ్ముడు. సాక్షాత్తు లక్ష్మణుని యొక్క అవతారం. అలానే రామానుజాచార్యుల వారు ప్రామాణికమైనటువంటి శ్రీ సంప్రదాయం నుంచి వచ్చిన ఫస్ట్ శిష్యులు వచ్చేసి విశ్వక్సేనులు ఇక్కడ మనకు భౌతిక ప్రపంచంలో గణపతిగా కనిపిస్తారనమాట. సో ఆ తర్వాత వచ్చినటువంటి వారు నమ్మాల్వారు కాదు. ఆయన నుంచి పరంపర అన్నటువంటిది శ్రీ సంప్రదాయం కొనసాగింది. సో ఇక్కడ విశ్వక్సేనుడి నుంచి నమ్మాల్వారు గారు ఎలా దీక్ష తీసుకున్నారు అన్నటువంటి ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరం లేదు. వారు గొప్పవారు, వారు ఖచ్చితంగా ఆ విశ్వక్సేనుడిని, లక్ష్మీదేవిని సాక్షాత్తు చూడగలరు. సో తర్వాత రామానుజాచార్యుల వారు 1000 సంవత్సరంలలో వచ్చారనమాట. ఆ తర్వాత మధ్వాచార్యులు గారు 1200వ సంవత్సరం దశలలో వచ్చినటువంటి ఆయన. అంతకుముందు ఉన్నటువంటి వ్యాసదేవునికి ఆయనకి చాలా సంవత్సరాలు గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ఎలా పూరించారు అనంటే, ఆయన యొక్క జీవిత చరిత్ర, ఆయన యొక్క అవతార విశేషం అన్నటువంటిది చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన వాయువు గారి యొక్క అంశ. ఆయన చాలా బలవంతుడు. మధ్వాచార్యుల వారు బద్రికాశ్రమంలో స్వయాన ఆయనే వెళ్ళి వ్యాసదేవుని దగ్గర దీక్ష తీసుకొని వచ్చి ఈ పరంపరని కంటిన్యూ చేశారనమాట. కాబట్టి ఇక్కడ మనకు ఆ మధ్యలో గ్యాప్ ఎలా వచ్చింది, వ్యాసదేవుని నుంచి మధ్వాచార్యులు ఎలా తీసుకున్నారు శిష్యరికము, ఇవన్నీ మనం క్వశ్చన్ చేసుకొని ఇంకొక టాపిక్లోకి వెళ్ళాల్సిన అవసరం అన్నటువంటిది లేదు. ఆయన వచ్చింది ఇలా వ్యాసదేవుని దగ్గరికి డైరెక్ట్ అలా ఎగురుకుంటూ వెళ్తే బద్రికాశ్రమము, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా బద్రికాశ్రమం, అది కాదు దివ్య బద్రికాశ్రమం అని ఇంకొకటి ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారు. మీరు కూడా వెళ్ళగలిగితే మీరు కూడా వ్యాసదేవుని దగ్గర దీక్ష తీసుకోవచ్చు. ఈవెన్ శంకరాచార్యులు కూడా అలా వెళ్ళి వ్యాసదేవుని దగ్గర దీక్ష తీసుకున్నటువంటి వారే. ఈవెన్ శంకరాచార్యులు వ్యాసదేవు గారి యొక్క శిష్యులు. శంకరాచార్యులకి ఈ అద్వైతవాదాన్ని టీచ్ చేయమని చెప్పి సాక్షాత్తు వ్యాసదేవుడే చెప్పాడు. విష్ణుమూర్తి అవతారమైనటువంటి వ్యాసదేవుడు శివుని అవతారమైనటువంటి శంకరాచార్యులకి ఉపదేశించారనమాట. నువ్వు ఈ అద్వైతవాదముతో జనంలోకి ముందరికి వెళ్ళు అనేసి. సార్వభౌమ భట్టాచార్య చైతన్య మహాప్రభు కాన్వర్జేషన్లో కూడా సార్వభౌమ భట్టాచార్య ఎంతసేపటికి వినకుండా ఉంటే ఆయనకు ఇన్స్ట్రక్షన్ అన్నటువంటిది చైతన్య మహాప్రభు సాక్షాత్తు చూపించారన్నమాట. ఆ తర్వాత ఇంకొకటి చెప్పారు, ఆ మాయావాదం అసత్శాస్త్రం ప్రచ్ఛన్నం బౌద్ధముచ్యతే, ఇది కవర్డ్ బుద్ధిజము. ఈ దానిని నువ్వు బ్రాహ్మణుని వేషంలో వెళ్ళి విష్ణుమూర్తే స్వయాన చెప్తారు శివునికి, నువ్వు కలియుగంలో జనాలను బివిల్డర్ చేయడానికి, సమ్మోహనపరచడానికి నువ్వు ఈ టీచింగ్ అన్నటువంటిది చెయ్యి అనేసి చెప్పిన మాట అన్నటువంటిది మనము తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కదానికి పర్పస్ ఉంది. శంకరాచార్యులు చాలా గొప్పవారు, రామానుజాచార్యులు చాలా గొప్పవారు, మధ్వాచార్యులు చాలా గొప్పవారు. వారి సంప్రదాయంలో వారు భగవంతుని యొక్క ఆదేశం మేరకు ఎలా వెళ్ళాలనో అలా ముందరికి వెళ్ళారు. అండ్ అక్కడ శ్రీ సంప్రదాయంలో నమ్మల్వారు, ఆ తర్వాత యమునాచార్యులు, రామానుజాచార్యులు వీరందరూ వచ్చారు. ఇక్కడ మధ్వ సంప్రదాయంలో వ్యాసదేవుని తర్వాత మధ్వాచార్యులు, ఆ తర్వాత వచ్చినటువంటి మనకు ప్రామాణికంగా గౌడీయ వైష్ణవ సంప్రదాయం అన్నటువంటిది ఎక్కడ తన్ను తీసుకునింది అన్నటువంటి విషయం కూడా మనము తెలుసుకోవచ్చు. మాధవేంద్రపురి గారి దగ్గర, మాధవేంద్రపురి శిష్యుడైనటువంటి ఈశ్వరపురి శిష్యుడైనటువంటి చైతన్య మహాప్రభు మాధవేంద్రపురి గారు ఈ ప్రేమ భక్తి భావాన్ని తీసుకువచ్చారు మన పరంపరలోకి. సాక్షాత్తు శ్రీకృష్ణుని యొక్క అవతారమైనటువంటి చైతన్య మహాప్రభు గారు తీసుకున్నటువంటి ఈ టర్న్ అన్నమాట. సో సంకీర్తన యజ్ఞం అన్నటువంటిది కానీ, ఈ ప్రేమ భక్తి భావన అన్నటువంటిది కానీ, మాధుర్య రసం అన్నటువంటిది కానీ, అప్పటి వరకు ఏ ఆచార్యులు దాస్యరసము, శాంతి రసము ఇటువంటివి చూపించారు తప్ప మాధుర్య రసం అన్నటువంటిది చూపించినటువంటిది ఫస్ట్ చైతన్య మహాప్రభు గారు. దానికి ముందు కావాల్సినటువంటి బీజం మాధవేంద్రపురి గారు వేశారు. ఆచార్యులకు మాత్రమే ఆ పవర్ అన్నటువంటిది ఉంటుంది, వారికి ఆ పర్పస్ అన్నటువంటిది తెలుసు. కాబట్టి మనం ఎవరం కాదు ఆ క్వశ్చన్ చేసేందుకు. అండ్ తిలక్ గురించి కూడా ఇంకొక మాట అన్నటువంటిది మాట్లాడారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు బ్లాక్ కలర్ తిలక్ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి రాధాకు నుంచి తీసుకున్నటువంటిది. ఇక్కడ కింద వచ్చేసి మార్క్ అన్నటువంటిది తులసి దళం మాదిరిగా ఉంది. ఈ యు అన్నటువంటిది శ్రీకృష్ణుని యొక్క పాదం అన్నమాట. సో ఆచార్యులు ఏ తిలక్ పెట్టుకోవాలి, ఎలా చేయాలి అన్నటువంటిది వారికి కంప్లీట్లీ ఆ అధికారం అన్నటువంటిది ఉంది. సో విష్ణువుని, శ్రీకృష్ణుడిని కనెక్ట్ చేస్తూ వాళ్ళు ఏదైనా కానీ చెప్తారు తప్ప ఊరికే మూర్ఖంగా ఏదంటే అది చెప్పరు. అండ్ శ్రీ సంప్రదాయంలో అందరికీ ఒకటే తిలక్ ఉంది అనుకోవడం కూడా చాలా మూర్ఖత్వం. వారి ఆచార్యులను బట్టి తిలక్లో వేరియేషన్స్ అన్నటువంటివి మనం ఎన్నోసార్లు చూడొచ్చు. ఇప్పుడు ఇలా యూ ఉండేసి కొందరు గ్రీన్ కానీ ఎల్లో కానీ బొట్టు పెడతారనమాట స్ట్రైట్గా. లేదు రామానుజాచార్యులు గారిది చూస్తే మనం ఇలా యూ ఉండేసి శ్రీ లక్ష్మీదేవి యొక్క ఎరుపు కలర్ అన్నటువంటిది లైన్గా పెడతారన్నమాట. సో ఇలా డిఫరెంట్ విషయాల్లో డిఫరెంట్ అన్నటువంటివి జరిగాయి. కాబట్టి తిలక్ గురించి పెద్దగా క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం అన్నటువంటిది లేదు. యాజ్ ఫార్ యాజ్ వీఆర్ కనెక్టింగ్ టు కృష్ణ త్రూ దిస్, మనం ఒక సంప్రదాయంగా ఐడెంటిఫై అయ్యి
ప్రామాణిక సంప్రదాయం. మరి ఎలా అంటే అలా కాదన్నమాట. కృష్ణునికి కనెక్ట్ అయినంత సేపు దీంట్లో ఎటువంటి సమస్య అన్నటువంటిది లేదు. ఇక్కడ ఏది ఆర్గ్యుమెంట్ బేస్డ్ కాదు, ఒకదానికి సమాధానం చెప్తున్నామని అన్నమాట. క్లారిటీ కోసం తెలియట్లేదు అని అనుకుంటే తెలుసుకోండి, లేదు ఆర్గ్యుమెంట్కి దిగాలని అనుకుంటే ఏమీ లాభం అన్నటువంటిది అయితే లేదు. నేను గెలిచాను నువ్వు గెలిచాను అనుకునే దానికంటే మనము ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది తెలుసుకోవడం ఎంతో ముఖ్యమైనటువంటి విషయం. 4 సంప్రదాయాలు ఉన్నాయి. శ్రీ సంప్రదాయము, రుద్ర సంప్రదాయము, బ్రహ్మ సంప్రదాయము, ఆ తర్వాత వచ్చేసి కుమార సంప్రదాయం. ఈ 4 సంప్రదాయాల్లో నుంచి ఎవరు వచ్చినా కానీ వారు ప్రామాణికమైనటువంటి వైష్ణవ సంప్రదాయం. కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ అన్నటువంటిది బేస్లెస్. డెఫినెట్లీ రామానుజాచార్యులు వారు ప్రామాణికమైనటువంటి ఆచార్యులు, శ్రీ సంప్రదాయం నుంచి వచ్చినటువంటి వారు. ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఈవెన్ మధ్వాచార్య సంప్రదాయంలో చూసినా కానీ, శ్రీ సంప్రదాయంలో చూసినా కానీ మనకు బొట్లు అన్నటువంటివి పలు రకాలుగా ఉంటాయి. ఈ పరంపర అన్నటువంటిది మనం ఈ రకంగా అర్థం చేసుకోవచ్చు. చెట్టు యొక్క మొదలు అన్నటువంటిది ఒకటే, అదే మహావిష్ణువు లేదా కృష్ణుడు లేదా విష్ణువు. ఆ తర్వాత అన్నటువంటివి మొదటిగా అవి 4 సెక్షన్స్గా డివైడ్ అయ్యాయి. శ్రీ సంప్రదాయము, రుద్ర సంప్రదాయము, కుమార సంప్రదాయము, అలానే బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం అన్నటువంటిది. ఈ తర్వాత అవి బ్రాంచెస్గా ఎన్ని రకాలుగా అయినా కానీ ఆ తర్వాత ఆచార్యుల ద్వారా పరంపరగా డివైడ్ అయిపోయినటువంటి విషయం మనము చూడవచ్చు. కానీ వీళ్ళందరూ ఎలా ఉన్నా కానీ అందరూ ఆరాధించేది విష్ణువు లేదా కృష్ణునే. ఈవెన్ మనం రామానుజాచార్యుల్లో కూడా రామానంద సంప్రదాయం అనేసి ప్రామాణికంగా నార్త్ సైడ్ చూడవచ్చు అనమాట. ఆయన కూడా రామానుజ గారి శిష్యులే, వారి తరపు నుంచి ముందరికి వెళ్ళినటువంటి వారే. కాబట్టి ఈ పరంపరలు అన్నటువంటివి ఎక్కువగా డిస్కస్ చేసుకునే దానికంటే మనం ఫస్ట్ ఈ పరంపరలో సరెండర్ అయ్యేసి శ్రీకృష్ణుని యొక్క సేవకులుగా ఉంటున్నామా లేదా, నామజపం అన్నటువంటిది కలియుగంలో రికమెండ్ చేసినటువంటి నామజపం చేసుకుంటున్నామా లేదా అన్నటువంటిది చూసి మిగతావి మాట్లాడుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొక విషయము మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అనంటే, శివుడు విష్ణువు యొక్క భేదం అన్నటువంటిది. నిజానికి శివునే కాదు, వైష్ణవులు అన్నటువంటి వారు చిన్న చీమకు కూడా అత్యంత రెస్పెక్ట్ ఇస్తారన్నమాట. కానీ ఆ తర్వాత ఉన్నటువంటి విషయం ఏంటంటే, వైష్ణవానం యథాశంభో, వైష్ణవులలో అత్యంత గొప్ప వైష్ణవుడు శివుడు. శివుణ్ణి రెస్పెక్ట్ చేయొద్దు అని ఎవరు చెప్పట్లేదు. ఈవెన్ ఏ సంప్రదాయం వారైనా కానీ అందరికంటే ఎక్కువ శివుణ్ణి రెస్పెక్ట్ చేయాలి. ఎందుకనంటే భాగవతంలో చెప్పబడినట్టు ఆయన వైష్ణవుల్లో పరమ వైష్ణవుడు. ఆయన కూడా నిత్యము శ్రీకృష్ణుని యొక్క పాదపద్మములు పట్టుకొని ప్రార్థన చేస్తున్నటువంటి విషయము. అండ్ ఇంకొక విషయము, ఇందులో ఇప్పుడు ఆ అఫెన్స్ ఉంది కదా, సెకండ్ అఫెన్స్ అన్నటువంటిది, నామపరాధం అన్నటువంటిది ఎక్కడి నుంచో కల్పితంగా సృష్టించినటువంటిది కాదు, పద్మపురాణం నుంచి చెప్పినటువంటిది. కాబట్టి అది కూడా అబద్ధము అన్నటువంటి విషయము చెప్పేదానికి లేదు. ఒకవేళ మీకు నచ్చకపోతే దాన్ని రిజెక్ట్ చేసుకొని మీకు నచ్చినట్టు మీరు ఉంటారేమో, కానీ ఉన్నటువంటి సత్యం అయితే అదే. అండ్ ఇంకొకటి, పబ్లిక్లో ఇలా మాట్లాడగలరా, పబ్లిక్లో ఇలా చెప్పగలరా, శివుడు వైష్ణవుడు ఇద్దరు సమానం కాదు అని అంటే పబ్లిక్గానే పోస్ట్ చేసింది, పబ్లిక్లో ప్రవచనాలు కూడా ఇవ్వగలరు. ఎంతోమంది మనం హరికృష్ణ వాళ్ళని చూడొచ్చు పబ్లిక్లో ప్రవచనాలు అన్నటువంటివి ఇచ్చినటువంటి విషయం అన్నటువంటిది. ఈ విషయం కూడా మనము పబ్లిక్లో ధైర్యంగా చెప్పగలిగినంత మాత్రము చేత, చెప్పనంత మాత్రం చేత నిజం అబద్ధం, అబద్ధం నిజం అన్నటువంటిది అయిపోదు. మీరు రకరకాల వర్షిప్లు చేసినా కానీ అన్నిటికంటే ఉన్నతమైనటువంటి ఆరాధన ఏమిటి అని అంటే శ్రీకృష్ణుని యొక్క ఆరాధన అన్నటువంటిది సకల శాస్త్రాలు చెప్తున్నటువంటిది. ఆయన యొక్క ప్రామాణిక పరంపరలో వచ్చినటువంటి ఆచార్యులని పూజనీయులుగా భావిస్తూ శ్రీకృష్ణుని పూజిస్తూ ఉండటమే జీవితం యొక్క పరమ సత్యము. విష్ణువు లేకుండా శివుడు లేడు, శివుడు లేకుండా విష్ణువు లేడు అన్నదానికి మనము ఈ రకంగా అర్థం చేసుకోవాలి. వారు ఒకరి మధ్య ఒకరు డిపెండెన్స్ అని కాదు. ఈవెన్ మనము భాగవతం యొక్క మొదటి శ్లోకంలోనే చూడవచ్చు అన్నమాట. ఆయన స్వరాట్ అనేసి, స్వరాట్ అభిజ్ఞేశ్వరాట్ అనేసి ఆయన ఇండిపెండెంట్, ఆయనకి ఎటువంటి అవసరం లేదు. కానీ మరి శివుడి అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, బేసికల్లీ ఆయన యొక్క భక్తులకి వశుడు అవుతాడు కృష్ణుడు అన్నటువంటి వాడు. ఈవెన్ రాముని యొక్క లీలలో కూడా ఆంజనేయ స్వామి అన్నటువంటి వాడు అంత గొప్పగా, అంత పవర్ఫుల్గా కనిపించినా కానీ నిత్యం మనం చూడవచ్చు, నేను ఆ హనుమంతుడిని అయినా కానీ రామనామము లేనిది నేను అసలు ఏదానికి సమానము కాదు అన్నటువంటి విషయం. రాముడు కూడా తన భక్తుల్ని గ్లోరిఫై చేయాలనుకుంటున్నాడు, తప్పేముంది? కాబట్టి మనము అక్కడ ఎంత శక్తి వచ్చినా కానీ ఆంజనేయుడికి అది రామనామం వల్ల వచ్చింది అన్నటువంటి విషయం మనము చూడవలసిందే. ఈవెన్ ఆ శక్తి అన్నటువంటిది శివుడికి కానీ ఆంజనేయుడికి కానీ వచ్చింది ఓన్లీ నిత్యం వారు భగవంతుని యొక్క నామ జపం అన్నటువంటిది చేయడం వల్ల, రామనామ జపం అన్నటువంటిది చేయడం వల్ల అన్నటువంటి విషయం కూడా మనము అర్థం చేసుకోవచ్చు. సో భగవంతుడు అహం భక్త పరాధీనం అని చెప్తున్నాడు. ఎలాగైతే చిన్నపిల్లవాడి యొక్క ప్రేమకు తండ్రి వశుడైపోయేసి కొడుకు చెప్పినట్టు ఎలా వింటాడో, అలానే భగవంతుడు తన యొక్క భక్తుడి మాట అన్నటువంటిది నిత్యం వింటూ ఉంటాడు. నందమహారాజు యొక్క చెప్పులు నెత్తి మీద మోసాడు అంటే నందమహారాజు కంటే తగ్గు అనేసా. కృష్ణుడు అర్జునుని రథసారథిగా ఉన్నప్పుడు అర్జునుడు తన యొక్క భుజంని చెప్పుతో తట్టేవాడు, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నా రైట్ సైడ్ వెళ్ళాలన్నా అన్నటువంటిది. మరి ఎందుకు భుజాల మీద తన కాళ్ళని వేసుకున్నాడు? సో భక్తుని యొక్క భక్తికి పరావశుడు శ్రీకృష్ణుడు. శ్రీల ప్రభుపాదులు గారిని శిష్యునిగా అవ్వమని ఎవరు ఆదేశించారు?
వారి యొక్క గురువు గారు అయినటువంటి భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు తనని గురువు అవ్వమని ఆదేశించారు అని చెప్పేసి శ్రీల ప్రభుపాద గారి కాన్వర్జేషన్స్ ఎన్నిట్లోనూ మనము చూడవచ్చు. శ్రీకృష్ణుడు ఈ విషయం అన్నటువంటిది మనం తెలుసుకొని ఈ ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళేదానికన్నా కానీ లక్షణంగా ఏదో ఒక ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉండేసి శ్రీకృష్ణుని యొక్క దాసునిగా బతకడం కంటే ఉన్నతమైనటువంటి పొజిషన్ అన్నటువంటిది ఈ జన్మకు అన్నటువంటిది ఇంకొకటి లేదన్నటువంటిది రియలైజ్ అవ్వండి.